హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను మా ఊళ్ళో ఉన్న పోలేరమ్మ గుడికి వెళ్ళాను. సో చిన్న బ్లాగ్ అనమాట. అక్కడే పొలంలో వచ్చింది. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ ఇది లోపలికి ఉంటుంది, చాలా లోపలికి ఉంటుంది. అమ్మవారు అనమాట. సో వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యా, ఎందుకంటే అందరూ నన్నే చూస్తుంటారు కదా, అందుకే ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. అందుకే కొంచెం కరెక్ట్గా రాలేదు, ఏమనుకోకండి ఫ్రెండ్స్. అయినా దేవుని చూపించకూడదు అంటారు కదా, అందుకని అయినా చూపించాను. కొంచెం కొంచెం డల్గా ఉంది, అక్కడ లైట్స్ ఏం లేదు, అందుట్లో మబ్బుగా ఉంది, చల్లగా ఉంది వాతావరణము. అందుకని మేము పొద్దున్నే వచ్చాము. 9:30 ఆ టైంకే చూడండి, మంచి బాగా ఉంది. పొలాల్లో అక్కడ ఇసుకలో పుట్టిందనమాట. సో పుట్టిన దగ్గరే గుడి కట్టారు. చాలా దూరం, ఊరికి చాలా దూరంగా ఉంటుంది. ఎట్లయినా పోలేరమ్మ గుడి అంటే ఊరికి చివరే ఉంటుంది కదా, సో దూరంగా ఉంది. ఎటు చూసిన పొలాలే ఉంటాయి ఇక్కడ. ఇదంతా ప్లేస్ దేవుడి స్థలమే, ఆ చివరి దాకా దేవుడి స్థలమే అన్నమాట. ఇది ఎంట్రన్స్. మా అబ్బాయి చూడండి, మా మామయ్య కొడుకు. రమ్మన్న అక్కడ పోయి మాతో పాటు వచ్చాడు. ఏది చూసుకుంటుంటే అక్కడ పోయి ఆడుకుంటున్నాడు. రా అమ్మ అంటే అప్పుడు వచ్చాడు. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ముందు 2 సింహాలు ఉంటాయి. సో అక్కడ వాళ్ళు అలా ఉన్నారు. అంటే లోపలికి రమ్మంటే వచ్చాడనమాట. సో చూస్తున్నాను. అక్కడ చూసారా, అన్నీ చూస్తున్నానని కొంచెం ఫీల్ అయ్యాను. ఏంటి అమ్మాయి ఫోన్ పట్టుకున్నాను. సో ఇక్కడ చూడండి మా వాడు. ఇంకా దేవుడు ప్రసాదం పెట్టారు, అది తిన్నాను అక్కడ. ఇది సెల్ఫీ వీడియో అన్నమాట. కొంచెం చూసారా మంచి ఎలా ఉందో. దండం పెట్టుకోవాలి. బాను చెప్పు. అది ఇక్కడ కొన్ని పిక్స్ తీసాను. ఇదిగో అమ్మవారు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుందా? సో నేను దండం పెట్టుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత అక్కడ ప్రసాదం తింటున్నాను. అది మా అమ్మాయి తీసిందనమాట. అది కూడా ఫోటో పెట్టాను అనమాట. కూర్చోవాలంటారు కదా గుడి వెనకాల ఒక ఫోటో తీసుకున్నాము. అలాగే చూసారు కదా, ఈమె మా కోడలు. మీకు చాలా ఒక 2-3 వీడియోస్లో ఉన్నాయి. ఇది పేపర్ చేసింది చూడు, ఆ అమ్మాయి, తను బాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రజనీ బ్లాగ్స్ పల్లెటూరు అమ్మాయి. ఓకేనా ఫ్రెండ్స్?